ఒకరోజు కృష్ణుడి ఇంటికి ఒక బ్రాహ్మణ సన్యాసి వస్తాడు. యశోదాదేవి ఆ సన్యాసికి భోజనం పెడుతూ ఉండగా, వద్దు అమ్మా వద్దు, నా భోజనం నేనే వండుకొని తింటాను అని అంటాడు. మరి ఏం వండుతారో చెప్పండి స్వామి అని అడగడంతో ఆ సన్యాసి పాయసం వండుతానని చెప్తాడు. దాంతో పాయసానికి కావలసిన సరుకులన్నీ యశోదాదేవి ఇస్తుంది. మంచిగా పాయసం వండి ఆ సన్యాసి తినే ముందు కూర్చొని మనసులో, ఓ పరమాత్మ, నువ్వు తిని నాకు ప్రసాదం కింద కొంత మిగిలించు స్వామి అని అంటాడు. కళ్ళు తెరిచి చూస్తే శ్రీకృష్ణుడు ఆ పాయసాన్ని తింటూ కనిపిస్తాడు. దాంతో ఆ సన్యాసికి కోపం వచ్చి యశోదాదేవిని పిలిచి చూపిస్తాడు. చిన్నపిల్లవాడు చేసిన తప్పుని క్షమించండి స్వామి అని చెప్పి, మీరు మళ్ళీ పాయసం వండండి, పాయసానికి కావలసిన సరుకులు ఇస్తాను అని చెప్పి పాయసానికి కావలసిన సరుకులు అన్ని ఇస్తుంది. రెండోసారి కూడా పాయసం వండి తినేలోపే శ్రీకృష్ణుడు ఎంగిలి చేస్తాడు. ఇక ఆ సన్యాసికి చాలా కోపంతో, మీ ఇంట్లో నేను తినను అని చెప్పి వెళ్ళిపోతాడు. అతిథి భోజనాన్ని నువ్వెందుకు తిన్నావు కృష్ణ అని యశోదాదేవి అడిగితే, నా తప్పేమీ లేదమ్మా, తనే నన్ను పిలిచి మరీ తినమని చెప్పాడు అని అంటాడు. ఇంతలో వెళ్ళిపోయిన ఆ సన్యాసి తప్పు తెలుసుకుని తిరిగి వచ్చి శ్రీకృష్ణుని క్షమించమని అడిగి ఆ ఎంగిలి చేసిన పాయసాన్ని ప్రసాదంలా తీసుకుని సంతోషంగా తింటాడు. ఇప్పుడు అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ. కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.